సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు. ఒకసారి కోల్కతా ఇష్యూపై సార్ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ. సార్ కోల్కతాలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఆఫ్ కోర్స్ మన దగ్గర కూడా చాలాసార్లు జరిగాయి అనుకోండి, బట్ ఇందులో అయితే అసలు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తర్వాత అక్కడ కాలేజీ ప్రిన్సిపలే స్వయంగా ఉన్నారు అనే వాస్తవాలు వింటుంటే ఇది కేవలం హత్యాచారం మాత్రమే కాదు, వెనకాల ఇంకా ఏదో జరుగుతోంది అని. తీరా చూస్తేనేమో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ధర్నాల్లో పాల్గొనటం, ఆ నిరసన చేయటం, ఏంటిదంతా అసలు ఏం అర్థం అవట్లేదు. నిరుపమ, ఇలాంటి సంఘటనలు మీరు అన్నట్టుగా అడపదలపు జరుగుతున్నాయి. ఇది కేవలం ఒక మహిళకు ఒకళ్ళు జరిగిన సంఘటన కాదు. మన దేశంలో దీనికి స్పందించని కుటుంబం ఉండదు, నాతో సహా. మనకు వెంటనే గుర్తుకొచ్చేది నా ఇంట్లో నా కూతురు ఉన్నది. కరెక్ట్ సార్, అంతే కదా. లేకపోతే నా చెల్లి ఉన్నది, లేకపోతే నా మేనకోడలు ఉన్నది, మా నీస్ ఉన్నది, లేకపోతే మా శ్రీమతి ఉన్నది. ఎవరికైనా జరగచ్చు. అది తలుచుకుంటేనే మనందరికీ కూడా భయం కలుగుతుంది. అందుకనే సమాజం ఎంత గట్టిగా ఎందుకు స్పందిస్తోంది అంటే మన కుటుంబానికి కూడా జరుగుతుందని చెప్పిన స్పృహ మనకున్నది. కాబట్టి దీన్ని రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించాలి. ఖచ్చితంగా. రెండోది, మీరు అన్నట్టుగా విచిత్రం ఏంటంటే మన వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే పూర్తి అధికారము, పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఎగ్జాక్ట్లీ సార్. రాజ్యాంగం ప్రకారం జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. లిస్ట్ 1 అంటారు 7వ షెడ్యూల్లో. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని బాధ్యతలు ఉంటాయి, లిస్ట్ 2 అంటారు. ఉమ్మడిగా మరికొన్ని ఉంటాయి, లిస్ట్ 3 అంటారు. ఈ లిస్ట్ 2లో రాష్ట్రం బాధ్యతల్లో మొట్టమొదటి అంశం, మీరు రాజ్యాంగాన్ని చూస్తే 7వ షెడ్యూల్లో లిస్ట్ 2లో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు. పూర్తి అధికారం మీకు ఉంది. పోలీస్ యంత్రాంగం మీద పూర్తి అధికారం ఉంది. జైళ్ల మీద ఎవరికి పెత్తనం ఉండదు కానీ, మన కోర్టుల మీద ఎవరికి పెత్తనం ఉండదు కానీ కోర్టుల నిర్వహణ అంతా కూడా మీ బాధ్యతే. దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, దానికి కావాల్సిన చట్టాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా మీ బాధ్యతే. ఆ బాధ్యత నెరవేర్చకుండా ముఖ్యమంత్రి ప్రదర్శన దిగారని నేను కూడా విన్నాను. నాకు అర్థం కావట్లేదు అసలు ఏం కోరి చేస్తున్నారు మీరు, ఏ నినాదం వేస్తున్నారు మీరు. అధికారం మీ చేతుల్లో ఉండి ప్రజలు మీకు బాధ్యత అప్పచెప్పి, రాజ్యాంగం మీకు ఆ బాధ్యత అప్పచెప్పి, మామూలు రోజుల్లో ఎలాగో మామూలుగా చట్టబద్ధ పాలన జరగటం లేదు. కనీసం ఈ వ్యవస్థలో ఇంత దారుణ సంఘటన జరిగినప్పుడైనా కూడా స్పందించకపోయినట్టయితే ప్రజల విశ్వాసం పూర్తిగా పోతుంది. ఇంకా అరాచకత్వం వస్తుంది. ఏమవుతుంది దానివల్ల? వేగంగా, సమర్థంగా న్యాయం అందుతుంది. ఇంత దారుణానికి పాల్పడిన వాళ్ళని గుర్తించి మన అమాయకుల్ని కాకుండా కఠినంగా శిక్షేస్తాము. ఇంత దారుణం అయితే ఉరిశిక్ష పడాలి. అత్యాచారం చేసి చంపన కూడా చంపితే, లేకపోతే సామూహిక మానభంగం చేస్తే నా దృష్టిలో ఉరిశిక్ష చాలా సాగుబైనటువంటిది. కానీ ఆ విశ్వాసం లేదు. ఇప్పుడు బ్రిటన్లో జూలై 29వ తారీఖున ఒక ఉన్మాది, ఒక 17 ఏళ్ల ఉన్మాది, మరి ఏ కారణంగా చేశాడో మనకు తెలియదు, వాడు 3 చిన్నారులను చంపేశాడు కత్తితో పొడిచి. 6 ఏళ్ల పిల్ల, 8 ఏళ్ల పిల్ల, 9 ఏళ్ల పిల్ల. సమాజం మొత్తం ఇప్పుడు మన దేశంలో లాగానే తీవ్రంగా స్పందించింది. అక్కడ ఏదో ముసల్మాన్లు ఆ పని చేశారు, కాంతిసీకులు, వాళ్ళ వల్ల అయిందన్న అపోహల్లో అబద్ధం తెలియక రైట్స్ అయినాయి. దేశం అంతా అలా కల్లోలాలు వచ్చినాయి. మనకు ఇప్పుడు మత కలహాలు వస్తుంది, అలా వచ్చినాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే 15 రోజుల లోపల 100 మంది ఈ రైట్స్లో పాల్పంచుకుని అరెస్ట్ చేశారు. డజన్ల మందికి శిక్షలు వేశారు. ఇంత ఫాస్ట్గా 15 రోజుల్లో వాళ్ళని గుర్తించడం, నేరాలు రుజువు చేయటం, వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేశారు, పోలీసు మీద రాళ్ళు వేశారని చెప్పను, వాళ్ళకి శిక్ష వేయటం అయిపోయింది. ఈ మధ్యన ఈ గొడవ జరుగుతున్న కాలంలో ఏదో వార్త నాకు కళ్ళబడింది, మీరు చూసుంటారు బహుశా. రాజస్థాన్లో ఒక 6-7గురికి చాలామంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చేశారు గతంలో అని చెప్పిన శిక్షలు పడ్డాయట ఇప్పుడు 32 ఏళ్ల తరువాత. కాబట్టి మొట్టమొదటిది కనీసం కొన్ని కీలకమైన అంశాలైన చట్టబద్ధ పాలన అన్ని రంగాల్లో ఉండాలి. మొత్తం అసలు చట్టం నేరానికి శిక్షపడుతున్న భయము, ధైర్యము కలిగే పాటు వెంటనే చేయాలి. అన్నిట్లో చేయలేకపోయినా కనీసం ఇలాంటి సందర్భాల్లో అయినా కూడా వ్యవస్థలో నిష్పాక్షికంగా, నిజాయితీగా, సమర్థంగా, సాంకేతిక విజ్ఞానంతో శరవేగంగా న్యాయం అందుతుంది, శిక్ష పడుతుందన్న విశ్వాసం కలగాలి. అది లేకపోతే ఏమవుతుంది? జనం కసికొద్దీ కాల్చిపారేయమంటున్నారు. దిశ కేసులో ఏం జరిగింది? కాల్చిపారేశారు. వాళ్ళని కాల్చిపారేసినందుకు ఎవరికి బాధలేదు. కానీ సమస్య ఏంటంటే, మీరు నేరం రుజువు చేయకుండా కాల్చిపారేస్తే ఈవేళ నేరస్తుడికి శిక్ష పడి ఉండొచ్చు. రేపు పొద్దున ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఎవడో ఒక అమాయకుని బట్టి కాల్చిపారేస్తారు, వాడే నేరం చేశారంటారు. అది పద్ధతి కాదు. ఆ రోజు మనకేదో కసి తీరొచ్చు. మీకు గుర్తుందో లేదో, ఒక 15 ఏళ్ల క్రితం 2007-8 ప్రాంతాల్లో వరంగల్లో 2 ఆడపిల్లల మీద యాసిడ్ పోశారు. అప్పుడు కూడా జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు పిలిచి బాగా కేకలేసరికి పోలీసులపై కాల్చిపారేశారు. సమాజం అంతా బాగుందన్నారు.
ఆ కేసు శాటిలైట్ ఛానల్లో చేసింది నేను. తర్వాత ఎవరైతే చనిపోయారో యాసిడ్ అటాక్లో ఆ అమ్మాయి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నేను మాత్రమే చేశాను, ఇంకెవ్వరు కూడా చేయలేదు. నాకు కాబట్టి మీకు ఇన్సిడెంట్ పూర్తిగా బాగా తెలుసు. అసలు మొత్తం మరి తెలుసు సార్. ఆ దుర్మార్గం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. ఈ కేసులో బహుశా నేరం చేసిన వాళ్ళకే శిక్ష పడి ఉంటుంది, కానీ రేపు పొద్దున అలా గ్యారెంటీ లేదు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతే, నేర న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతే, దుర్మార్గం చేస్తే కఠినమైన శిక్ష వెంటనే పడుతుందన్న విశ్వాసం పోతే, అమాయకుల్ని చంపడానికి నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్ అయిపోతుంది. కాబట్టి మన సమాజం ఇప్పుడు ఆ ప్రమాదం అంచున ఉన్నది. రెండోది, ఇది పక్కన పెట్టేద్దాం. ఇంత దారుణ నేరం జరిగినప్పుడు ఎవరైనా స్పందిస్తారు. పెద్ద దానిలో అసలు మీలో మానవత్వం అంటూ ఒక ఆవగంజంత ఉన్నా కూడా మీరు స్పందిస్తారు. కానీ ఈ నేరం ఒక్కరోజు జరగట్లేదే, ఈ ఒక్కరోజు నేరంతో ప్రారంభం కాలేదే. బహుశా ఆడపిల్లలు బయటకు పోతే భద్రత లేకుండా గేలి చేయటము, అంగాంగాలు వర్ణించడము, అశ్లీల పదాలు వాడటము, ఏలలు వేయటము, ఈవి టీజింగ్ చేయటము, అనుమతి లేకుండా ముట్టుకోవటం రోజు జరుగుతుంది. అవును సార్, కరెక్ట్. ఈ దేశంలో ఒక మహిళ కాలేజీకి వెళ్ళాలన్నా, లేకపోతే షాపింగ్కి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, సిటీ బస్సులో ఇంకొకటి ప్రయాణం చేయాలన్నా కూడా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవాళ. అలవాటు పడిపోయి దానికి ఏదో డిఫెన్సెస్ వాళ్ళు తంటాలు పడి వాళ్ళు అమ్మయాని బతికేస్తున్నారు. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న నేరాలు, ఈ థ్రెషోల్డ్ లోపల ఉండే నేరాలు మనం పట్టించుకోవట్లేదో, సమాజం ఓకే అంటుందో, వాళ్ళే పెద్ద నేరాలకు వెళ్ళిపోతున్నారు. సమాజంలో ఒక భద్రత ఉన్నది. ఆడపిల్లని గురించి అశ్లీలంగా మాట్లాడితే నీకు వెంటనే శిక్ష పడుతుంది, దేహశుద్ధి అవుతుంది, లేకపోతే 4 రోజులు జైల్లో ఉంటావు, లేదా 1000 రూపాయల పెనాల్టీ, తర్వాత నీ పేరు ప్రొబేషన్ లిస్టులో పెడతాం, నీ కాలేజీ సీటు పోతుంది, లేదా ఉద్యోగం రాకుండా పోతుంది. ఆ వాతావరణం ఉందనుకోండి, ముందు ఒక భద్రత వాతావరణం ఉంటుంది. అది లేకపోతే ఏమవుతుంది, బయట ప్రమాదం జరుగుతుందన్న భయంతో ఆడపిల్లలను రక్షిద్దామన్న ఉద్దేశంతోనే ఇక నువ్వు బయటకు వెళ్ళొద్దామా, ఎందుకు ఇది అవసరంగా ఇంట్లో ఉండిపో అని చెప్పంటే మళ్ళీ 100 ఏళ్ల క్రితంకి వెళ్ళిపోయాం మనం. ఆడపిల్లల స్వేచ్ఛను నాశనం చేసి భద్రత కలిగిస్తే బానిసత్వం అవుతుంది. కాబట్టి భద్రమైన వాతావరణం కావాలి. దానికి లోక్సత్తా అనే ఒక చట్టం తీసుకొచ్చింది, స్థానిక న్యాయాలయాల చట్టం అని చెప్పని. దానిలో మార్పులు చేర్పులు చేసి వేగంగా 3 రోజుల్లో 4 రోజుల్లో ఇలాంటి ఆకతాయాలను గుర్తించి వాళ్ళకి చిన్న శిక్ష వేయండి చాలు. జైలు కూడా అక్కర్లే అసలు. ఒక 10,000 వేయండి, 3 ఏళ్ళు ప్రొబేషన్లో పెట్టండి, రెండోసారి చేస్తే జైల్లో పెట్టండి, 1 నెల 2 నెలలు. సమాజ మొత్తానికి అర్థమయ్యేట్టు చేయండి. 3 రోజులు జరిగిపోవాలి. ఆ ప్రయత్నం దేశంలో జరుగుతుందా? జరగపోయేసరికి ఏమవుతుంది, ఈ పెద్ద నేరం వచ్చినప్పుడు మనం స్పందిస్తున్నాము. రోజు జరిగే చిన్న నేరాలు మహిళల మీద కేవలం లింగ వివక్ష కారణంగా అవమానించడం, భయపెట్టడము, భయభ్రాంతించడం, ఆ దారిని పోతే వాళ్ళు గుండాలంటారు మనకి. ఎందుకంటే ఈ పరిస్థితి తీసుకొస్తే మన సమాజం ఏమవుతుంది. కాబట్టి కేవలం ఇంత పెద్ద నేరాలకు స్పందించి హడావుడి చేయటం కాదు, మహిళలకి భద్రమైన వాతావరణం మన సమాజంలో అన్ని రంగాల్లో కల్పించడం ఎట్లా. అది లేకపోతే స్వేచ్ఛను కోల్పోయి మహిళలను బానిసం చేసిన వాళ్ళు అవుతాం. ఇది ప్రభుత్వం పాత్ర. ఈ 2. మరి ప్రజల సంగతి ఏంటండి, బొంబాయి నగరంలో 3-4 సార్లు నేను పత్రికల్లో చూశాను. ఆ లోకల్ ట్రైన్స్లో మహిళ మీద అత్యాచారం చేస్తుంటే 100 మంది ఆ ప్రయాణం చేసే వాళ్ళు కూడా మాకు చూడనట్టుగా తలకాయ చెప్పికెళ్ళిపోయారట. అంటే ప్రతి మనిషికి ఒక పోలీసులు పెడతారా ఈ ప్రభుత్వమైనా? సాధ్యమా? మన కళ్ళెదురుగా తప్పు జరుగుతుంటే ఏమిరా అని చెప్పిన గదమాయించే శక్తి లేదా మీకు? ఆపే శక్తి లేదా 10 మందికి? రేపొద్దున మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మన హంగామా చేస్తామా? మా కళ్ళెదురుగా ఏ తల్లికి, ఏ పిల్లకి, ఆడపిల్లకి ఏ రకమైన అవమానం, అత్యాచారం దాకా వెళ్ళక్కర్లా. నేను ఊరుకోను, నేను స్పందిస్తాను, వాళ్ళందరికీ బుద్ధి చెప్తామని చెప్పినట్టు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఒక నాగరిక సమాజం అయినట్టయితే నాకెందుకు, వాళ్ళు ఎవరో పిల్ల కదా అని చెప్పి అనుకుంటే ఎంత తప్పైతే రేపొద్దున మీ పిల్ల అవుతుంది. కాబట్టి మన సమాజం కూడా అంతర్ముఖం కావాలి. 4వది, ఈ నేరాలు చేసే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? మనలోంచి, సమాజంలోంచి. వీళ్ళు ఎక్కడో మార్స్ నుంచి దిగి వేరే గ్రహం నుంచి రాలేదు కదా. మరి వాళ్ళని పెంచింది మనమే కదా. మన సమాజం. ఏం చేస్తున్నాం, ఓ పక్కన ఆడపిల్లలుగా స్వేచ్ఛ అంటున్నాం, మరో పక్కన ఇంట్లో పళ్ళెలు కడిగేది ఆడపిల్లలు, వంట చేసేది ఆడపిల్లలు, భోజనం వడ్డించేది ఆడపిల్లలు, భోజనం అయ్యే కంచం మళ్ళీ కడిగేది ఆడపిల్లలు. మగపిల్లాడు ఏమన్నా చేయబోతే నీకెందుకు నా మగపిల్లాడు కదా, వాడేమనుకుంటున్నాడు, ఇది నాకు ఎంటైటిల్మెంట్ అనుకుంటున్నాడు. ఆడపిల్ల ఎప్పటికీ నాకు లొంగే ఉండాలా, నాకు మానసిగా ఉండాలా, నేను ఎప్పుడు పెద్దవాడిని, ఏం చేసినా చేయకపోయినా, చదివినా చదవకపోయినా, నేర్చుకోకపోయినా, క్రమశిక్షణ లేకపోయినా కూడా అని చెప్పి అనుకుంటున్నాడు. అందరూ అంటారు, కానీ చాలామంది. కొంతమంది ఎప్పుడైతే ఆడపిల్లలు సమాజంలో కొన్ని గౌరవప్రదంగా చేయగలుగుతున్నారో, మగవాళ్ళ కంటే ఎక్కువగా విజయం సాధించగలుగుతున్నారో, ఈ రకమైన భావం, ఆధిపత్య ధోరణి ఓ పక్కన, కసి మరో పక్కన, అభద్రత ఉన్నటువంటి సమాజంలో ఈ నేరాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మన పిల్లల పెంపకంలో, కాలేజీల్లో, స్కూళ్ళల్లో కానీ, కుటుంబంలో కానీ మనందరం అంతర్ముఖం కావాలి. నా ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు అంటే ఇద్దరిని సమానంగా చూస్తున్నానా, ఒక గౌరవప్రదంగా స్నేహ సంబంధాలు ఉండేట్టుగా వాతావరణం కల్పించానా లేదా. అంచేత ఇప్పటికే ఉరి శిక్షలకు మన చట్టంలో అవకాశం ఉంది. ఇంకా పెద్ద శిక్షలకు చట్టం చేయడం, ఏం చట్టం చేయాలి, ఏం చట్టం చేయక్కర్లా, ఉన్న చట్టాలను సరిగ్గా అమలు చేస్తామండి చాలు. సత్వరం, అది కూడా సత్వరం. ఫారెన్సిక్స్ లేవు మనకి, అక్కడ
నాకు తెలియదు ఏం జరిగిందో, కానీ పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం అసలు కనీస ప్రోటోకాల్స్ పాటించలేదు. నేరంలో సాక్ష్యాధారాలు సేకరించాలంటే కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ కస్టడీ చేయని అంటారు. అట్లాగే అక్కడ ఏది టచ్ చేయకుండా మనం క్రైమ్ సీన్ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. కనీసమైన ప్రోటోకాల్స్ పాటించలేదు అంటున్నారు. వాస్తవం కాదు నాకు తెలియదు. మరి అలాంటి సమాజం ఊరికే ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు తీవ్రంగా స్పందిస్తే ఆ 2 రోజులు వాతావరణం కనిపిస్తుంది, కానీ భద్రత ఎట్లా వస్తుంది? అసలు ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా పోస్ట్ మార్టం అయిపోయాక 3 hours ఎఫ్ఐఆర్ చేశారు సార్. నేను అందరినీ కోరేది ఏంటంటే దీనికి స్పందించడం చాలా తేలిక, కానీ అంతకు మించి మనం అంతర్ముఖలం కావాలా. వి మస్ట్ బిల్డ్ సిస్టమ్స్. నా మట్టుకు నేను ఆడపిల్ల బయటికి వెళ్తే ఒక అరగంట ఆలస్యం అయితే 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. అమ్మాయి ఎట్లా ఉందో అని చెప్పాను. అమ్మ నువ్వు పొరపాటును కూడా సొంతంగా రాబాకు, ఎవరితో ఫ్రెండ్తో కలిసి వచ్చాయి, ట్యాక్సీ నువ్వు తీసుకోబాకు, నేను వస్తాను కావాలంటే నేను అన్న మాటలు వాస్తవం. ఎందుకని మనందరం కూడా మన పిల్లల్ని రక్షించుకోవటం అనేది ప్రథమ కర్తవ్యం. మన కుటుంబం రక్షించుకోకపోతే మనకు బతుకందుకు? ఎగ్జాక్ట్లీ. కానీ ఎంతమంది అలా సొంతంగా చేయగలరు? అది పరిష్కారం కాదు కదా. ఆ పేరుతో నేను ఆడపిల్లని వెళ్ళొద్దమ్మా ఎందుకు ఈ టైంలో అన్నాను అనుకోండి, కాలక్రమేణా ఏమవుతుందో బానిసత్వం వచ్చేస్తుంది, మళ్ళీ పరదాలోకి వెళ్ళిపోతాం. కాబట్టి స్వేచ్ఛని కాపాడుతూ రక్షణ ఇవ్వటం ఎట్లాగా, దానికి అటు ప్రభుత్వము, చట్టము, మన కుటుంబాలు, మనము, సమాజం అలా ఆలోచించకుండా ఇది మనం ఏదో 2 రోజుల పాటుగా మళ్ళీ ప్రతి కూడా న్యూస్ సైకిల్ అయిపోయింది మన దేశంలో. అది అయిపోగానే మళ్ళీ దాని గురించి అసలు చర్చ ఉండదు. మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. అది జరిగినప్పుడే మళ్ళీ అందరూ మొత్తుకుంటారు, రోడ్ల మీదకి వస్తారు, మీడియా మాట్లాడుతుంది, అందరూ మాట్లాడతారు. అదే సమయం ఇంకోటి కూడా చెప్పాలి నిర్మా, నిరాశకూడదు. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగినా కూడా అది క్షమించరానిది. కానీ మానవ సమాజంలో మన దురదృష్టం కొద్దీ పట్టణీకరణ ఉన్న సమాజంలో, నాగరికత పేరుతో ఉన్న సమాజంలో మన సినిమాల్లో కూడా ఆడపిల్లని వేధించడం పెద్ద హీరోయిజంగా చూపెడుతున్నారు. కాబట్టి దురదృష్టం కొద్దీ ప్రపంచం అంతా కూడా మహిళల మీద చిన్నవో పెద్దవో ఏదో రకమైనటువంటి ఇలాంటి ప్రవృత్తి ఉన్నమాట వాస్తవం. దానిలో ఈ మాట నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, అపార్థం చేసుకోవద్దు. ఒక్కడి జరిగినా కూడా అన్యాయమే. కానీ మిగతా సమాజంతో పోలిస్తే ఇప్పటికి కూడా మన దేశంలో కాస్త మెరుగు. మనం దానికి అతిగా స్పందిస్తే, ఈ మధ్య టీవీ ఛానల్లో చూశాను, అవాకులు చౌకులు మాట్లాడారు యాంకర్లు. వాళ్ళకి ఏం తెలీదు, ఉద్దేశం మంచిదే, ఆవేశపడ్డారు. ప్రతి గంటకి కొన్ని వేల మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. పచ్చి అబద్ధం, నాన్ సెన్స్. దే టాక్. అంకెల గురించి అవగాహన లేదు. భయాన్ని పెంచడం తప్ప సమాజంలో ఆడపిల్లల్ని బానిసలుగా చేయడం తప్ప దానికి ప్రయోజనం ఉండదు. కాబట్టి చర్చ వాస్తవాల ఆధారంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. మన దేశంలో అత్యాచారాలు దాదాపుగా రోజుకి 100 జరుగుతున్నాయి, క్షమార్హం కాదు. కానీ అమెరికాలో రోజుకి 300 జరుగుతున్నాయి. అంటే ఇక్కడ 300 జరిగితే ఇక్కడ 100 జరగచ్చని నేను అంటలా. కానీ మనం ఉన్నదాన్ని ఎక్కువ చేసుకుని మరి పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. కానీ ఒక భయానక వాతావరణము, అతిశయోక్తులు, అక్కడి నుంచి ఆడపిల్ల బయటకు వెళ్ళకూడదనే వాతావరణము, కట్టడి చివరికి బానిసత్వము, అది కాదు పరిష్కారం. మీరు చెప్పారు నిర్భయ కేసు అప్పుడు నాకు బీబీసీ అంటే చాలా ప్రాణం. కొన్నేళ్ల పాటు నేను కొన్ని గంటలు విని నా ప్రపంచ జ్ఞానం నాకు చాలా వచ్చింది దాని నుంచి. ఉదాహరణకి ఆ బీబీసీలో ఆ బీబీసీలో చేసినప్పుడు ఇండియా ఇస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పిన వాళ్ళు ఒక శీర్షికన, వాళ్ళు ఉన్న బ్రిటన్ మనతో పోలిస్తే 4% జనాభా. బ్రిటన్లో ఏడాదికి 16,000 రిపోర్ట్ అవుతున్నాయి. మనకంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఆ సంగతి తెలియదు. వాళ్ళు దురుద్దేశంతో చేయట్లా. మన రియాక్షన్ని బట్టి వాళ్ళు భారతదేశం క్యాపిటల్ ఇక్కడ ఇంకేముండమని చెప్పిన అది కూడా మంచిది కాదు. కాబట్టి పబ్లిక్లో కూడా డిస్కషన్ కూడా ఎవిడెన్స్ బేస్డ్గా, సొల్యూషన్ బేస్డ్గా ఉండాలి. కానీ ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. ఒక నేషనల్ ఛానల్ ప్రతి గంటకి కొన్ని వేల మందికి అత్యాచారాలు, ఏమి మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏం ఫలితం సాధించారు మీరు? సమాజంలో భయాన్ని పెంచేసి ఆడపిల్లలకి ఉన్న స్వేచ్ఛ లేకుండా చేయడం తప్పితే కన్స్ట్రక్టివ్గా చేయాలి. మనం ఏం చేసినా కూడా దానివల్ల పరిష్కారం రావాలి. పరిష్కారం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.